అందించడాన్ని మనం ఇప్పటివరకు చూసాం. ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. పెథాయ్ తుపాను ప్రభావం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరాజు, కాసేపటి క్రితమే పెథాయ్ తుపాను తీరాన్ని దాటినట్టు ఒక సమాచారం వస్తుంది. తీరం దాటే సందర్భంలో ఎలాంటి పరిస్థితి ఉందని వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు తీరం దాటింది కదా, ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? వలి పెథాయ్ తుఫాను తీరం దాటిందని ఆనందపడాలో, రైతులు ఎక్కడ ఉన్నటువంటి ధాన్యం అక్కడే తడిసి మగ్గిపోతున్నందుకు దుఃఖించాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాతో పాటు కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రైతులు చాలా ఆవేదన భరితంగా ఉన్నారు. ఎక్కడికక్కడ చేతికొచ్చినటువంటి పంట నీళ్లపాలు అవుతున్నందుకు చూసి రైతు దుఃఖించేటటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు కృష్ణా జిల్లాలోనే 12,000 హెక్టార్లలో ఉన్నటువంటి పంట అంతా కూడా నేలపాలైంది. గత 48 గంటలుగా నీళ్లలోనే మగ్గిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇంకొక 24 గంటలు దాటితే మొలకొచ్చేటటువంటి పరిస్థితి, రంగు మారేటటువంటి పరిస్థితి. ధాన్యాన్ని ఎవరు కూడా కొనుగోలు చేయలేనేటటువంటి ఆందోళనతో రైతాంగం అంతా ఉంది. ఈరోజు పంట పొలాల్లో కోసి పనులు వేసినటువంటి వాటిని కూడా కుప్పలేయటానికి కూడా సమయం లేకపోవడంతో అక్కడికక్కడే వదిలేసినటువంటి ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మొత్తం మీద చేతికొచ్చినటువంటి పంట పెథాయ్ తుఫాను నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీళ్లపాలైంది. కోతకు వచ్చినటువంటి పంటలు కూడా గాలి వానలతో మొత్తం నేలమట్టమైపోయింది. అవి పూర్తిగా వరి కంకులన్నీ కూడా నీళ్లలో తేలియాడేటటువంటి ఒక అరుదైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద చూస్తే రైతులు ఈరోజు చేతికొచ్చింది పూర్తి స్థాయిలో పంట ఇంటికి వస్తుంది అనుకున్న సమయానికల్లా ఈ తుఫాను దాదాపు పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా నట్టేట ముంచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన దగ్గర మొత్తం ఇక్కడ చూస్తే చల్లపల్లి, నాగాయలంక, అవనగడ్డ ప్రాంతాల్లో మనం చూస్తే ఎక్కడికక్కడ కుప్పలేసి ఉన్నప్పుడు కూడా ఆ కుప్పలు దాదాపు ఇక్కడ చూస్తే మనం ఆ కుప్పలేశారు దాదాపు రైతులందరూ కూడా. ఎక్కడ కుప్పలు అక్కడే ఉన్నాయి. అయితే ఆ కుప్పలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా కిందకి దిగి ఆ నీళ్ళన్నీ పంట అంతా కూడా పూర్తి స్థాయిలో మగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే వాతావరణం ఇంకొక 24 గంటల పాటు ఇది వర్షం ఇవన్నీ ఉంటే పూర్తి స్థాయిలో ఆ ధాన్యం అంతా కూడా రంగు మారుతుంది, రేటు ఉండదు, ఎవరు కూడా కొనేటటువంటి పరిస్థితి ఉండదని రైతులు చాలా ఆవేదన భరితంగా ఉన్నారు. మనం చల్లపల్లి దగ్గర ఉన్నాం. చల్లపల్లి దగ్గర రైస్ మిల్లర్స్ కొంతమంది మన దగ్గర ఉన్నారు. ఈ తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటి? మిల్లర్స్ కొనుగోలు చేస్తారా? ప్రభుత్వం కొనుగోలు చేయాలా? రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే అంశం గురించి వివరించడానికి మన దగ్గర కొంతమంది రైస్ మిల్లర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఈ తుఫాను నేపథ్యంలో వర్షం కారణంగా రైతులు చాలా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? రైస్ మిల్లర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ ధాన్యం కొనడానికి అవకాశం ఉందా? హలో, ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం ఉన్న సరుకును బట్టి నిర్ణయించి పర్సంటేజ్ ఇస్తే మిల్లర్ ఆడించగలుగుతారండి. ఇవాళ మిల్లర్స్ మామూలుగా ధాన్యం డైరెక్ట్ కొనుగోలు చేయటం కాదు, లోగడైతే వేరు. ఇప్పుడు గవర్నమెంటే కొని గవర్నమెంట్ మిల్లర్గా వర్కింగ్ చేసి ఇవ్వడమే తప్పితే రెండో సెక్షన్ కాదండి. మరి ఇప్పుడు ఈ ధాన్యం పూర్తి స్థాయిలో పంట పొలాల్లో ఉంది, తడిసింది. కొంత కోసినటువంటి పనులు అక్కడే ఉన్నాయి. కొంత కోయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి కూడా ఈ గాలి దుమ్ము వర్షం వల్ల పూర్తిగా నేలమట్టమైంది. ఆ ధాన్యం పరిస్థితి ఎలా ఉంటుంది? ధాన్యం డ్యామేజ్ అవుతుందండి. పాయ వస్తుంది, మొలక వస్తుంది, మరి సరిగా మన గింజ రంగు మార్చిపోద్ది. రైతు ఓవరాల్గా బాగా నష్టపోయినట్టు. సరే, ఏటా డిసెంబర్లో ఎప్పుడు తుఫాను వచ్చేది కాదండి, నవంబర్లోనే ఉండేది వేసాకుండా. డిసెంబర్లో వచ్చేసరికి ఇటు తమిళనాడు వచ్చినా తమిళనాడు ఉండేది కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి ఉండేది కాదు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందండి, కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి వచ్చింది. దీనివల్ల రైతు అనుకోకుండా చాలా ఇబ్బంది పడిపోయినట్టేనండి. ఏంటి ఇప్పుడు రైతుల పరిస్థితి? ఇప్పుడు తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. కానీ రైతులైతే తగినటువంటి ధర రాదు అని చెప్పేసి రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొనుగోలు చేస్తుంది. రంగు మారినా కూడా 5% డ్యామేజ్ ఉంటే తీసుకుంటుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే పైన వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ కొనుగోలు చేస్తారు. కట్ ప్రైస్ కింద సగం 50% అంటే మామూలుగా కిలోకి ఒక
17 రూపాయలు ఉందనుకోండి, ఒక 8 రూపాయలు అట్లా కటింగ్ ఉంటుంది పర్సంటేజ్ పెరిగిన కానీ బట్టి. ఇప్పుడు తడిసిన రంగు మారిన ధాన్యం ఉప్పు నీళ్లు చల్లితే మళ్ళీ యథావిధికి స్థితికి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు correct? మొలక రాకుండా కాపాడుతుందండి. అది ఉప్పు నీళ్ళు చల్లితే మొలక రాకుండా కాపాడుతుంది పళ్ళ మీద ఉన్న సరుకుకి, ధాన్యానికి. అది కుప్పలేసిన నాటికి ఉప్పు నీళ్ళు చల్లరండి, పళ్ళ మీద ఉన్న నాటికి ఉప్పు నీళ్ళు చల్లుతారు. ఇది మొత్తం మీద రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి కూడా మరి కొద్దిసేపట్లోనే విజయవాడకి చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక ఏరియల్ సర్వేకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగబోతా ఉన్నారు. అక్కడ నుంచి అమరావతి సెక్రటేరియట్కి వెళ్తారు. సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాలు, ఆ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల పనితీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, దానికి సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. అనంతరం ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలు, నష్టపోయినటువంటి ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేక ఏరియల్ సర్వే చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీంతోపాటు నాగాయలంక, ఆవనగడ్డ, అదేవిధంగా కోడూరు తదితర ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో సహాయ పునరావాస కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున దాదాపు 5,000 మందిని, దివిసీమ పరిసర ప్రాంతాల 5,000 మందిని సహాయ పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. దీంతోపాటు కొద్దిసేపటి క్రితమే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రకటించారు, తడిసినటువంటి ధాన్యం ఇబ్బంది ఉండదు, తడిసినటువంటి ధాన్యానికి ఉప్పు నీరు చల్లితే నష్టం ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలతో పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాము. దళారులు ఎవరు కూడా నమ్మొద్దు, దళారులకు అమ్మవద్దు, తెగనమ్మేటటువంటి పరిస్థితులు రానివ్వద్దని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యధికమైనటువంటి నష్టం ఈరోజు రైతులకు జరుగుతోంది. రైతులు ఇంకా 2-3 రోజుల్లో, వారం రోజుల్లో కల్లా మొత్తం ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో అనుకోని రీతిలో తుఫాను ప్రభావం తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతుకు మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సి ఉంది. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలకి తరలించడం, కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే వాటిని కొనుగోలు చేసే విధంగా చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. మరొకవైపు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 7 నుంచి 8 వేల రూపాయలు కూలి ఖర్చులు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో యంత్రాల ద్వారా మొత్తం ఉన్నటువంటి ధాన్యాన్ని నూర్పిడి చేయటం, కోత కోయటం, నూర్పిడి చేసేటటువంటి పనులు కూడా తక్షణమే చేపట్టాలనేటటువంటి అభిప్రాయం కూడా ఎక్కువ మంది రైతుల నుంచి వస్తుంది. ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరొకవైపు ఈ నాగాయలంక, దివిసీమ ప్రాంతంలో రొయ్యలు, చేపల చెరువులకు అపారమైనటువంటి నష్టం జరిగింది. అరటి తోటలు, లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి అరటి తోటలు కూడా ఎక్కడికక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఉద్యాన శాఖ, మత్స్యశాఖ అధికారులు కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేయాలి, నష్టాన్ని పూర్తి స్థాయిలో లెక్కించాలి, నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయా రైతులు, మత్స్యకార సంఘ నాయకులు కూడా పేర్కొంటున్నారు. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.